సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు 5 మంత్రులు ఢిల్లీ టూర్లో ఉండడంతో కేబినెట్ భేటీని జూలై 28కి వాయిదా వేశారు. ఢిల్లీలో జరిగే ఓబీసీ మీటింగ్ లో 3 మంత్రులు పాల్గొంటున్నారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చ జరగనుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సవరణ ఆర్డినెన్స్ రాజ్భవన్ లో పెండింగ్ పై డిస్కస్ చేస్తారు. ఒకవేళ ఆర్డినెన్స్ కు అనుమతి రాకుంటే ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. అలాగే బీసీ బిల్లులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, రేషన్ కార్డుల పంపిణీపై డిస్కస్ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్రవంతి, వాస్తవానికి ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఉండే. కానీ గత 2 రోజుల నుంచి కూడా 5 మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఉందో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ దిశగానే కసరత్తు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు అమలుకు అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నది. గత 2 రోజుల నుంచి కూడా ఆ మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో అక్కడ ఈ బీసీ బిల్లు పైన ఒత్తిడి పెంచేందుకు అక్కడ ఉన్నటువంటి ఎంపీలతో పాటు జాతీయ స్థాయి పార్టీల నేతలతో మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కలిసి మద్దతు తెలపాలి, కేంద్రం పైన ఒత్తిడి పెంచే విధంగా సహకరించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక 2 రోజుల నుంచి కూడా అక్కడ ఈ మంత్రులతో పాటు సీఎం ఉన్నారు. కాబట్టి నిన్న సాయంత్రం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఎంపీలకు ఇచ్చారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలకు ఈ తెలంగాణలో ఇచ్చిన హామీ ఏంటి, దాన్ని ఎట్లా అమలు చేసే విధంగా ముందుకెళ్తున్నాము, ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పెండింగ్ అంశము, తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఈ గతంలో అంటే 2018లో పంచాయతీరాజ్ చట్టం తెచ్చారో ఆ చట్టంలో సెక్షన్ 285A సవరణ చేసి ఆ బీసీలకు 42% రిజర్వేషన్లతోని ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఇటు 2 రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా దానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నది. అయితే ఇవాళ సాయంత్రము కేబినెట్ సమావేశం ఉండి ఇందులో ఈ అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండే. కానీ ఇక 5 మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అంటే మొత్తం 6 కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆ ఢిల్లీలో ఉన్నందు కారణంగా ఇవాళ జరగాల్సినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 28కి వాయిదా వేశారు. అంటే బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో కేంద్రం పైన మరింత ఒత్తిడి పెంచే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఇక మరో 3 మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ ఈ 3 కూడా ఓబీసీ సమావేశం ఉందో ఓబీసీ సమావేశంలో పాల్గొనేందుకు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. ఇక మిగతా ఇరిగేషన్కి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. ఇక సీఎం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో వాస్తవానికి మధ్యాహ్నం వరకు హైదరాబాదు రావాల్సి ఉండే, కానీ మళ్ళీ ఈ 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి తర్వాత ఓబీసీకి సంబంధించినటువంటి సమావేశం ఉన్నది. ఇక కేంద్రం పైన మేజర్గా ఇప్పుడున్నటువంటి ఛాలెంజ్లో కేంద్రం పైనే ఒత్తిడి తీసుకురావాలి. బీసీలకు సంబంధించినటువంటి ఈ 2 బిల్లులు కూడా ఆమోదం పొందే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక దీనికి సంబంధించి ఢిల్లీలో ఈ 5 మంత్రులతో పాటు సీఎం అక్కడే ఉన్నారు. కాబట్టి ఇవాళ జరగాల్సినటువంటి ఈ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియట్లోనే సీఎం అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనున్నది. అయితే ఇందులో మేజర్గా ఈ 28న నిర్వహించే ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశము, వీటితో పాటు గిగ్ వర్కర్లకు సంబంధించి ఇప్పటికే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రత్యేకంగా ఒక బిల్లు వచ్చేందుకు అవసరమైనటువంటి రిపోర్ట్ కూడా తయారు చేశారు. కాబట్టి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా సూచనలు చేశారు. సో 28న జరిగే రాష్ట్ర కేబినెట్లో ఈ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి బిల్లు అంశంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఫైనల్గా అందులో ఏమేమి ఉండే అవకాశం ఉంటుంది, ఏం చేర్చాలి, వాళ్ళకు మరింత న్యాయం జరిగే విధంగా ఉండాలంటే ఈ బిల్లు కొత్తగా తీసుకొచ్చే ఈ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి బిల్లు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాని మీద చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వరుసగా వర్షాలు వస్తున్నాయి, తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సీజన్ వ్యాధులకు సంబంధించినటువంటివి కొంత విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పిఎస్సిలో ఎట్లాంటి మెడికల్కి సంబంధించినటువంటి అంటే మందులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి,
అందుబాటులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకెక్కడన్నా ఇబ్బంది ఉన్నదో అక్కడ ఇబ్బంది ఉంటే వాటిని ఎట్లా సొల్యూషన్ చేసి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈ వరుసగా పడుతున్నటువంటి వర్షాలు, తర్వాత సీజన్ వ్యాధులకు సంబంధించినటువంటి అప్రమత్తత, వీటితో పాటు ఈ వానకాల సీజన్లకు సంబంధించినటువంటి పంటలు, తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇవాళ జరగాల్సినటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా వేసి ఈ నెల 28న మధ్యాహ్నము సెక్రటేరియట్లోనే సీఎం అధ్యక్షతన జరగనుంది.